చాలా అంటే చాలా రుచిగా అటుకులు అలాగే రాగిపిండి కాంబినేషన్తో ఎప్పుడైనా రెసిపీ తయారు చేసుకోండి. మరి అటుకులు కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం అటుకులు తీసుకోవాలి. 1 కప్పు వరకు అటుకుల్ని గిన్నెలోకి తీసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి ఆ నీటి మొత్తాన్ని వంచేసుకోండి. ఈ విధంగా నీళ్లు మొత్తం వంచేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పైన చిలకరించుకోండి, ఎక్కువ కాదండి. ఈ విధంగా కొంచెం నీళ్లు చేతితో తీసుకొని చిలకరించుకోండి. ఇప్పుడు ఈ అటుకుల్ని ఒక 10-15 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 15 నిమిషాల వరకు అటుకుల్ని నానబెట్టుకున్నానండి. అటుకులు ఈ విధంగా నానిన తర్వాత పొడి పొడిగా వస్తాయి. ఇలా నానిన అటుకుల్ని చేత్తో మెదుపుకోండి. ఇప్పుడు 1 కప్పు వరకు రాగి పిండి తీసుకున్నానండి. 1 కప్పు అటుకులకి 1 కప్పు రాగి పిండి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ తురుము వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలండి. ముందుగా ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, రాగి పిండి అలాగే ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఈ మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను రొట్టె మాదిరిగా చేస్తున్నాను. మనం రాగి పిండితో రొట్టె తయారు చేసుకుంటున్నాం కదా, ఆ విధంగానే అటుకుల కాంబినేషన్తో ఈ రొట్టె అనేది తయారు చేసుకుంటున్నామండి. ఈ విధంగా ఒక క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ని 4 మడతలు వేసుకొని పైన నీళ్లు చల్లుకొని చేత్తో చక్కగా నొక్కేసుకోవటమే. ఇప్పుడు పెనం పైన వేసుకుందామండి. నూనె వేసుకొని కాల్చుకోవాలి. రాగిపిండి అటుకులు కాంబినేషన్తో ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుందండి. ఒకటి తిన్నా కూడా కడుపు నిండుగా ఉంటుంది. చట్నీతో కూడా పని లేదు. ఇప్పుడు రెండో వైపు తిప్పుకుందాము. ఈ విధంగా 2 వైపులా కాల్చుకోవాలండి. ఈ రాగిపిండి రొట్టెలోకి ఇక్కడ నేను కాంబినేషన్గా పైన కారం చల్లుకున్నాను. వెల్లుల్లి కారం ఉంటుంది కదా, ఆ కారం వేసుకొని పైన కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఈ రెసిపీ వచ్చేసి ఒంగోలు నుంచి వెళ్తుంటే దారిలో రోడ్డు పక్కన ఒక బామ్మ అమ్ముతుందండి. మరి మీ అందరికీ రాగిపిండి అటుకులు కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.